దేవునికి స్తోత్రం. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు నామములో వందనం తెలియజేస్తున్నాం. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్య భాగముగా యోహాను సువార్త 15వ అధ్యాయము 1-2 వచనములను మనం చదువుకుందాము. యోహాను సువార్త 15వ అధ్యాయము 1-2 వచనములను మనము చదువుకుందాం. నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగెను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగె మరి ఎక్కువగా ఫలింపవలని దానిలోని పనికిరాని తీగెలను పారవేయును. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన విడికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని సంగమ, చదివిన దేవుని వాక్యములో కొన్ని విషయాలు మనము ఆలోచన చేద్దాం. ఈ చెప్పబడిన మాటలో నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నేను నిజమైన ద్రాక్షావల్లిని అని యేసుక్రీస్తు వారు చాలా స్పష్టంగా ఈ మాటల ద్వారా మనకు తెలియజేస్తూ ఉన్నారు. అయితే ఆ ద్రాక్షావల్లిలో నేనున్నానా అని ఈరోజు మనము ప్రశ్నించుకోవలసినటువంటి అవసరత ఉంది. ఎందుకంటే ఆయన ద్రాక్షావల్లి. ఆ యొక్క ద్రాక్షావల్లిలో ఎవరైతే అంటు కట్టబడి ఉంటారో వారు మాత్రమే ఫలిస్తారు. ఎవరైతే అంటు కట్టబడకుండా ఉంటారో వారు ఫలించరు. అలాగే ఎవరైతే అంటు కట్టబడి ఉంటారో వారు ఫలించడం ద్వారా దేవుని యొక్క నామమునకు మనము మహిమ తెచ్చిన వారిగా ఉంటామని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉన్నాడు. ఒకవేళ ఆయనలో అంటు కట్టబడి ఉండి కూడా మనము ఫలించకపోతే ఆ ఫలింపని తీగను ఆయన ఏం చేస్తారట? తీసి పారవేస్తాడట. అలాగే ఫలిస్తున్నటువంటి ప్రతి తీగే మరి బహుగా ఫలించాలని, లేక మరి ఎక్కువగా ఫలించాలని దానిలో ఫలింపని వాటిని కూడా ఆయన ఏం చేస్తాడట? తీసి పారేస్తూ ఉంటాడు. కాబట్టి ఈరోజు మనము ఆయన నిజమైన ద్రాక్షావల్లి అయితే ఆ ద్రాక్షావల్లిలో నేనున్నానా అని మనము ఈరోజు ఆలోచన చేయవలసిన అవసరత ఉంది. మన దేవుడు ఆయనకున్నటువంటి ఆలోచన, ఆయనకున్నటువంటి ఆ యొక్క అభిష్టం ఏమిటి అంటే మనము ఫలించాలని, మనము అభివృద్ధి చెందాలని దేవుడు ఆయన ఆశ కలిగి ఉన్నాడు. కాబట్టి మనము ఫలించడానికి ఆయన ఎన్నో మార్గాలు మనకు ఏర్పాటు చేశారు. ఎన్నో అవకాశాలు మనకు ఆయన కల్పిస్తూ ఉన్నాడు. వాటి ద్వారా మనము ఫలించి అభివృద్ధి చెందుతూ దేవుని నామ మహిమార్థమై మనము బ్రతకవలసిన వారిగా ఉన్నాం. అయితే ఈరోజు ద్రాక్షావల్లిలో ఉన్నవారు ఎలా ఉంటారో మనము ఈ యొక్క 15వ అధ్యాయంలో నుంచి కొన్ని విషయాలు ఆలోచన చేయబోతూ ఉన్నాం. ఈ యొక్క ద్రాక్షావల్లిలో ఆ యొక్క ఎవరైతే అంటు కట్టబడి ఉంటారో వారు ఎలాగుంటారు అని మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు 5వ వచనంలో మంచి మాటలు తెలియజేస్తున్నారు. మొట్టమొదటిగా, ద్రాక్షావల్లిని నేను, తీగెలు మీరు. ఎవడు నా యందు నిలిచిండునో, నేను ఎవని యందు నిలిచిందునో వాడు బహుగా ఫలించును అని మాటలు మనం చూస్తున్నాం. అంటే ద్రాక్షావల్లిలో ఉన్నవారు ఎలా ఉంటారట? ఫలించే వారిగా ఉంటారు. ఈరోజు మనము ఫలించాలి అని అంటే, మనము అభివృద్ధి చెందాలి అని అంటే మనము ఆ యొక్క క్రీస్తు అనేటువంటి ద్రాక్షావల్లిలో మనము అంటు కట్టబడిన వారిగా మనము ఉండాలి. ఒకవేళ మనము అంటు కట్టబడి ఉండకపోతే ఏమి జరుగుతుందో మనము తర్వాత ఆలోచన చేద్దాము. కానీ అంటు కట్టబడి ఉంటే, లేక ఆయన యందు ఎవరైతే నిలిచి ఉంటారో, ఎవరి యందు ఆయన నిలిచి ఉంటారో వాడు బహుగా ఫలిస్తారు. అంటే ద్రాక్షావల్లిలో నీవు నేను ఉంటే, నిలిచి ఉంటే ఖచ్చితంగా మనము ఫలిస్తాం. ఎలా ఫలిస్తామట? బహుగా ఫలిస్తాం. ఈరోజు మనము ఫలించాలి అని అంటే ఖచ్చితంగా మనము క్రీస్తునందు మనము నిలిచి ఉండాలి. ఎలా ఫలిస్తాము అని మనము ఆలోచన చేస్తే ఏమిటి ఆ ఫలములు అనంటే ఆత్మ ఫలము మనము ఫలించాలి. ఫలించడం అంటే ఏదో భౌతికంగా మనము సంపాదించుకోవడం, లేకపోతే భౌతికంగా మనము
బిల్డింగులు కట్టుకోవడం ఇది కాదు ఫలించడం అని అంటే. ఆధ్యాత్మిక ఫలముల గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆధ్యాత్మిక అభివృద్ధి కొరకు దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నాడు. ఈ యొక్క ఫలించడము లేక ఈ యొక్క అభివృద్ధి అంతా కూడా అది పరసంబంధమైనటువంటి అభివృద్ధి, భౌతికమైన భూ సంబంధమైనటువంటి అభివృద్ధి కొరకు దేవుడు మాట్లాడడం లేదు. కానీ ఇది పరసంబంధమైన లేక పరలోక సంబంధమైన ఆధ్యాత్మిక పరమైనటువంటి అభివృద్ధి. ఏమిటి అభివృద్ధి అని అంటే ఆత్మఫలము ఫలించాలి. మనం ఏ ఫలములు ఫలించాలండి? ఆత్మఫలము. మనందరికీ కూడా తెలుసు, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మనం చూస్తాం ఆ యొక్క ఆత్మఫలముల గురించి. ఆ యొక్క ఫలములో 9 రకాలైనటువంటి తొనలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. అటువంటి ఆత్మఫలము మనము ఫలించాలి. ఎవరు ఆ ఫలాన్ని పుట్టిస్తారు మనలో? పరిశుద్ధాత్మ దేవుడే. పరిశుద్ధాత్మ దేవుడే మనలో ఏం చేస్తాడట? ఆ యొక్క ఆత్మ ఫలమును పుట్టిస్తాడు. కాబట్టి మనము క్రీస్తునందు మనము నిలిచి ఉండాలి. ఆ యొక్క నిజమైన ద్రాక్షావల్లి అయినటువంటి యేసుక్రీస్తు వారితో నీవు నేను కూడా అంటు కట్టబడి ఉండాలి. అలా ఎవరైతే అంటు కట్టబడి ఆయనలో నిలిచి ఉంటారో వారు బహుగా ఫలిస్తారు. ఆ బహుగా ఫలించడంలో మనము ఆత్మ ఫలము ఫలించాలి. అక్కడ రెండవదిగా మనం ఆలోచన చేస్తే నీతి ఫలము మనము ఫలించాలి. ఆయన నీతిమంతుడై ఉన్నట్లుగా నీవు నేను కూడా నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఇది మన యొక్క గొప్పతనం వల్ల మనకు నీతి రాలేదు, కానీ కేవలం ఆయన యొక్క కృప, ఆయన యొక్క కనికరము చొప్పుననే మనం ఎలా తీర్చబడ్డామట? నీతిమంతులుగా మనము తీర్చబడినామని దేవుని యొక్క వాక్యమే మనకు తెలియచేస్తూ ఉన్నాడు. రోమిలికి రాసిన పత్రికలో మనము చూస్తూ ఉన్నప్పుడు ప్రియమైన వారులారా 23వ అధ్యాయం 22వ వచనములు అంటాడు, అది యేసుక్రీస్తునందని విశ్వాస మూలమైనదై నమ్మిన వారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది అంటున్నాడు. 24వ వచనంలో కూడా మంచి మాట తెలియజేస్తున్నాడు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనం ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు అంటున్నాడు. మనము నీతిమంతులమని తీర్చబడ్డాం. ఎలా తీర్చబడ్డాము? మనం ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఆయన యొక్క విమోచన ద్వారా, ఆయన శిలువ యాగము ద్వారా, శిలువ మరణము ద్వారా, ఆయన కృప ద్వారా, ఆయన యొక్క కనికరము ద్వారా నీవు నేను నీతిమంతులుగా మనం తీర్చబడ్డాము. కాబట్టి నీతి అనేటువంటి ఫలమును మనము ఫలించాలి. ఆత్మ ఫలము మనము ఫలించాలి. నేను క్రీస్తులో అంటు కట్టబడ్డానండి అని అంటే ఖచ్చితంగా ఈ రిజల్ట్ మనలో కనిపించాలి. ఈ రిజల్ట్ లేకపోతే నీవు నేను క్రీస్తులో అంటు కట్టబడిన వారము కానీ కాదు. అంత మాత్రమే కాదు ప్రియమైన వాళ్ళరా, వెలుగు ఫలము మనము ఫలించాలి. మూడోది ఏంటండి? వెలుగు ఫలము. ఆయన అన్నాడు, నేను లోకమునకు వెలుగై ఉన్నాను. మరి ఇప్పుడు ఆయన లోకమునికి వెలుగై ఉన్నప్పుడు, ఆయనలో మనం నీతిమంతులుగా తీర్చబడినప్పుడు మనం ఎలాగుంటామండి? మరి ఆ యొక్క వెలుగును మనం తీసుకుంటున్నాము కదా. ఆ యొక్క వెలుగును మనం తీసుకుని మనం ఏం చేయాలి? ఆ వెలుగును లోకానికి మనం పంచాలి కదా. ఆయన ఇంకేమన్నాడు? మీరు లోకమునకు ఉప్పై ఉన్నారన్నాడు. మత్తయి సువార్తలు మనకు తెలుసు 5వ అధ్యాయంలో ఈ మాటలు మనం చూస్తూ ఉంటాం ప్రియమైన వాళ్ళరా. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 13 నుంచి 14 2 వచనాల్లో మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అన్నాడు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అని చెప్పేసి అన్నాడు. సో కాబట్టి నీవు వెలుగు ఫలము నువ్వు ఫలించాలి. వెలుగులో పాపానికి చోటు లేదు, వెలుగులో దుష్కార్యాలకు చోటు లేదు, వెలుగులో అతిక్రమమునకు చోటు లేదు. సో కాబట్టి నీవు లోకమునికి ఎలా ఉండాలంటే వెలుగుగా ఉండాలి. మరి నీకు వెలుగు ఎలాగొచ్చింది అంటే ఆయన వెలుగై ఉన్నాడు. ఆయన ఏమై ఉన్నాడంటే ఆయన వెలుగైనటువంటి దేవుడు. ఆ వెలుగులో మనము కొంతకాలం నివసించాము కాబట్టి, సహవాసం చేసాము కాబట్టి ఇప్పుడు మనం వెలిగించబడ్డాము. వెలిగించబడిన మనము లోకానికి ఎలా ఉండాలి? మనము వెలుగుగా ఉండాలి. వెలుగు ఫలములు మనము ఫలించాలి. నీతి ఫలము మనం ఫలించాలి. ఆత్మ ఫలము మనము ఫలించాలి. అలాగే 4వదిగా మనం ఆలోచన చేస్తే సత్క్రియ అనేటువంటి ఫలమును మనము ఫలించాలి. ఆ మాటను కూడా మనము మత్తయి సువార్త 5వ అధ్యాయములో మనం చూస్తాం. 16వ వచనములో
మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనములో కూడా మంచి మాట, మనుషులు మీ సత్క్రియలను చూచి అంటున్నాడు, నీ సత్క్రియలు చూచి పరలోకమందున్న మీ తండ్రిని ఏం చేయాలట? మహిమపరచాలి. ఈరోజు నేను మిమ్మల్ని ఒకటి అడగదలుచుకున్నాను, మన క్రియల ద్వారా పరలోకమందున్నటువంటి తండ్రి మహిమపరచబడుతున్నాడా? మన యొక్క ఫలముల ద్వారా, మనము ఫలించడం ద్వారా, మనము చేస్తున్నటువంటి ఆ యొక్క సత్క్రియల ద్వారా, మనం ఇస్తున్నటువంటి ఆ యొక్క వెలుగు ఫలము ద్వారా, నీతి ఫలము ద్వారా, ఆత్మ ఫలము ద్వారా పరలోకమందున్న తండ్రి నా ద్వారా, నీ ద్వారా, మన ద్వారా మహిమపరచబడుతున్నాడా? ఆయన మహిమపరచబడకపోతే మనము క్రీస్తులో అంటూ కట్టబడిన వారము కాదు. ఒకవేళ అంటూ కట్టబడి కూడా ఆయనలో ఉన్నటువంటి సారమును, జీవమును మనము గ్రహించకపోతే మనము నరికి వేయబడతాం, మనము తీసివేయబడతాం. మనం తీసివేస్తే మరొకరిని ఆయన అంటూ కట్టుకుంటాడు. మనం అంటూ కట్టబడి మనం ఫలించకపోతే ఎందుకండి? ఆ స్థలం అంతా వృధానే కదా, దానికి పెట్టే నీరంతా వృధానే కదా, దానికి వేసేటువంటి ఎరువులన్నీ కూడా వృధా అయిపోతాయి కదా. దాని బదులు వేరొక దాన్ని అక్కడ నాటితే అదేమవుతుంది? ఫలిస్తుంది. కాబట్టి ఈరోజు దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉన్నారు, ద్రాక్షావల్లిలో ఉన్నవారు ఎలా ఉంటారట? వారు బహుగా ఫలిస్తారు. ఏ ఫలములు? అక్కడ ఫలములు, మొదటిది ఆత్మ ఫలము, రెండవది నీతి ఫలము, వెలుగు ఫలము, సత్క్రియ అనేటువంటి ఫలము. అక్కడ 4 ఫలముల గురించి మనం ఆలోచన చేస్తా ఉన్నాం. మనం ఏదైనా ఒక చెట్టు వేసినప్పుడు ఖచ్చితంగా దాని నుంచి మనం ఏం ఆశిస్తాం? ఫలములు ఆశిస్తాం. మనం ఒక కొబ్బరి చెట్టు వేసినా, మామిడి చెట్టు వేసినా, నిమ్మ చెట్టు వేసినా, ఏదైనా మీరు ఒక చెట్టు వేయండి, దాని నుంచి మనం ఏం ఆశిస్తాము? ఫలములను ఆశిస్తాము. ఒకవేళ అది ఫలములు ఫలించకపోతే తీసి పారేస్తాం. అలాగే మరి క్రీస్తులో నీవు నేను అంటూ కట్టబడినప్పుడు నీవు నేను ఫలములు ఫలించకపోతే ఆయన ఖచ్చితంగా అన్నాడు, ఆయన తీసి పారవేస్తాను అన్నాడు. ద్రాక్ష వల్ల ఉన్న వారిలో మరొక లక్షణం, రెండవ లక్షణం ఏమిటంటే ప్రతి ఆశీర్వాదము పొందుకునే వారిగా ఉంటారటండి. మొదటిది ఫలించేవారిగా ఉంటారు, రెండవది ప్రతి ఆశీర్వాదము పొందుకునే వారిగా ఉంటారు. యోహాను సువార్త 15వ అధ్యాయము చూడండి, ఆ మాట ప్రియమైన వారులారా, 7వ వచనాన్ని చదువుతా ఉన్నాను. 15వ అధ్యాయం 7వ వచనం, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచియుండిన ఎడల మీకేది ఇష్టమో అది మీకు అనుగ్రహింపబడును అన్నాడు. మీకేది ఇష్టమో అడుగుడి. ఎప్పుడు అడగాలి మనం? ఎప్పుడు మనం అడగాలి దేవుణ్ణి? మనము ఆయనలో నిలిచి ఉండకుండా మనం అడుగుతున్నాం. కానీ నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడును. కాబట్టి ద్రాక్షావల్లిలో ఉన్నవారు ప్రతి ఆశీర్వాదమును పొందుకునే వారిగా ఉంటారు. దేవుడు ఏదైతే మనకు ఉద్దేశించి ఉన్నాడో వాటన్నిటిని మనం ఎప్పుడు పొందుకుంటామంటే మనము క్రీస్తునందు మనము నిలిచి ఉండాలి. మన యందు ఆయన మాటలు కూడా నిలిచి ఉండాలి. నా యందు మీరును మీ యందు నా మాటలు ఏమై ఉండాలి? నిలిచి ఉండాలి. ఆయనలో మనం నిలిచి ఉండాలి. మనము నిలవబడం. మనము నిలిచి ఉండకుండా మనం ఏం చేస్తున్నామంటే దేవుణ్ణి అడుగుతున్నాం, మనకిష్టమైంది అడుగుతున్నాం. కానీ అసలు మనము దేవుణ్ణిలో నిలిచి ఉన్నామో లేదో అని మొదట మనము పరీక్షించుకోవాలి. మనము ఆయనలో నిలిచి ఉండాలి, మనలో ఆయన మాటలు నిలిచి ఉండాలి. ఆయన యొక్క వాక్యము మన హృదయంలో ముద్రించబడి ఉండాలి. ఆయన వాక్యములో మనం నిలిచి ఉండాలి. ఆయన యొక్క పరిశుద్ధతలో, విశ్వాసములో మనము నిలిచి ఉన్నప్పుడే మీకు ఏది ఇష్టమో అడగండి అన్నాడు. మన దేవుడు ఎంత గొప్పవాడో చూడండి. ఆయన అంటున్నాడు, నీకు ఇష్టమైందే అడుగు అంటున్నాడు దేవుడు. నాకు ఇష్టమైంది ఇస్తానడం లేదు, నీకు ఏది ఇష్టమో అడుగు. మనం ఎప్పుడు అడగగలం? మనకి ఏది ఇష్టమో దేవుని యందు నిలిచి ఉన్నప్పుడు మాత్రమే మనం అడగగలం. నిలిచి ఉండలేనప్పుడు మనం దేవుణ్ణి స్వేచ్ఛగా అడగలేము, స్వేచ్ఛగా దేవుణ్ణి అడగలేము, స్వేచ్ఛగా దేవునికి ప్రార్థన చేయలేం,
స్వేచ్ఛగా దేవునితో మనము మాట్లాడలేం, భయపడుతూ ఉంటాం. కారణం ఏంటంటే మనము దేవునిలో నిలిచిలేము, మనలో దేవుని మాటలు నిలిచిలేవు. అలా నిలిచిలేని కారణం చేత మనము దేవుణ్ణి ఏం అడగాలో కూడా మనకు తెలియడం లేదు. కానీ ఈరోజు దేవుడు ఒక గొప్ప వాగ్దానాన్ని ఇస్తున్నాడు. ఏమిటో తెలుసా? నా యందు మీరు నిలిచి ఉండండి, మీ యందు నా మాటలో నిలిచి ఉన్నప్పుడు మీకు ఏది ఇష్టమో అడగండి. మన దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. ఏది ఇష్టమో అడుగు, ఖచ్చితంగా దేవునికి వాటిని అనుగ్రహించేటువంటి దేవుడు. కాబట్టి ప్రతి ఆశీర్వాదమును పొందుకునే వారిగా ఉంటారు ఆయన నిలిచి ఉంటే. మూడవదిగా మనం ఆలోచన చేస్తే ద్రాక్షావళిలో ఉన్నవారు ఎలాగుంటారంటే 11వ వచనాన్ని చదువుతున్నాను చూడండి. మీ యందు నా సంతోషము ఉండవలననియు మీ సంతోషము పరిపూర్ణము కావాలనియు ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను అన్నాడు. మూడవదిగా మనం ఆలోచన చేస్తే మనము ద్రాక్షావళిలో ఉన్నవారమైతే ఎలా ఉంటామట? సంతోషముగా ఉంటామట. ఈరోజు చాలా కుటుంబాల్లో సంతోషం లేదు, చాలా కుటుంబాల్లో ఆనందం లేదు. ఇక్కడ చూడండి ఎంత చక్కని మాట అంటే, మీ యందు నా సంతోషము ఉండవలననియు. ఎవరు సంతోషం మన యందు ఉండాలట? ఎవరు సంతోషం? కానీ ఈరోజు మనం దేవుని సంతోషము మన యందు ఉండాలని మనం అనుకుంటున్నావా? లేదు. మన ఆనందాలు, మన సంతోషాలు, మన ఎంజాయ్మెంట్ల కొరకు మనం ప్రయాసపడుతున్నాము. కానీ దేవుని కోరుకునే ఆలోచన, దేవుడు కోరుకున్నటువంటి సంతోషం వేరు. ఆయన సంతోషం మనలో ఉండాలని కోరుకుంటున్నాడు. కానీ మనం ఏంటంటే మన సంతోషం కొరకు మనం ప్రయాసపడుతున్నాం, మన ఆనందాల కొరకు మనము ఆరాటపడుతున్నాం, మన సుఖభోగాల కొరకు మనము వెంపర్లాడుతూ ఉన్నాం. మనం ఎప్పుడు చూసినా భూ సంబంధమైనటువంటి సంతోషం కొరకే మనం ప్రయాసపడుతున్నాము. కానీ దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క ఆలోచన ఏమిటయ్యా అంటే అది పరసంబంధమైన ప్రభు వారికి ఉన్నటువంటి సంతోషము. ఆయనకున్న ఆనందం ఏంటి, సంతోషం ఏంటి చెప్పండి? అక్కడ నిత్యము ఆనందమే, నిత్యము ఆరాధనే కదండి. పరలోకంలో ఏముంది? ప్రభు ఎలా సంతోషంగా ఉన్నాడు? ఆ యొక్క నిత్య మహిమలో ఉన్నాడు ఆయన, ఆరాధనలో ఉన్నాడు ఆయన, సకల పరిశుద్ధులతో ఉన్నాడు ఆయన. ఈరోజు ప్రియమైన దేవుని సంగమా, మనకు కావలసిన సంతోషం ఏమిటంటే అది భౌతికమైన ఆనందం కాదు, మనం తినుటి ద్వారా వచ్చే ఆనందం కాదు, మనం బట్టలు ధరించడం వల్ల వచ్చినటువంటి సంతోషము కాదు, మన కుటుంబం మన దగ్గరకు వచ్చింది అనుకొని మనం ఆనందించడం కాదు. ఆ ఆనందాన్ని ప్రభు ఎప్పుడు కూడా కోరుకుంటా లేదు. అది పరలోక సంబంధమైన మీ యందు నా సంతోషము ఉండవలననియు మీ సంతోషము పరిపూర్ణము కావాలనియు ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. మీరు నాలో అంటూ కట్టబడి ఉండండి, మీరు నాలో నిలిచి ఉండండి, మీ హృదయంలో నా మాటలు నిలిచి ఉంచండి. అప్పుడు మీ సంతోషం ఏమవుతుంది? పరిపూర్ణమవుతుంది. ఈరోజు మన సంతోషాలు అరకొర సంతోషాలే. ఏదో కొన్ని సందర్భాల్లో సంతోషము, కొన్ని సందర్భాల్లో ఆనందం, కానీ తర్వాత చాలా మనం దుఃఖపడుతున్నాం. కానీ ఆ యొక్క సంతోషాన్ని, ఆనందాన్ని పరిపూర్ణం చేయాలని ఆశ కలిగినటువంటి దేవుడు. కాబట్టి నీవు సంతోషముగా, ఆనందముగా ఉండాలి అంటే ఖచ్చితంగా మనం ఏం చేయాలి చెప్పండి? ఆయన యందు మనము నిలిచి ఉండాలి. నాలుగవదిగా మనం ఆలోచన చేస్తే ద్రాక్షావళిలో ఉన్నవారు ఎలాగుంటారు చూడండి ప్రియమైన వారులారా. మనం ఇప్పటికి ఒకటి ఫలించేవారిగా, రెండవది ప్రతి ఆశీర్వాదము పొందుకునేవారిగా, మూడవదిగా సంతోషముగా ఉంటారు అని నేర్చుకున్నాం. నాలుగవదిగా మనం ఆలోచన చేస్తే 8వ వచనములో ఈ మాట రాయబడి ఉంది, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమ పరచబడును అన్నాడు. చూడండి ప్రియమైన వాళ్ళరా, మనము నిలిచి ఉండి ఫలించుట ద్వారా, బహుగా ఫలించుట ద్వారా ఆ యొక్క ఆత్మఫలము, నీతి ఫలము, వెలుగు ఫలము, సత్కరైనటువంటి ఫలము, అలాగే మనము పొందుకున్నటువంటి ఆశీర్వాదాన్ని బట్టి, మనం పొందుకున్నటువంటి సంతోషాన్ని బట్టి మన తండ్రికి ఏమి కలుగుతుందట? మహిమ కలుగుతుంది.
మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి ఏమి చేయబడును, మహిమపరచబడును అంటున్నాడు. ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు మనము దేవునికి మహిమ తెచ్చే విధముగా ఈ లోకంలో మనం జీవిస్తున్నామా, లేకపోతే మన యొక్క క్రియలను బట్టి, మన యొక్క బ్రతుకును బట్టి, మన యొక్క జీవితమును బట్టి మనము దేవుని నామానికి మనము అవమానకరంగా మనం బ్రతుకుతున్నామా? దేవుని యొక్క నామము దూషింపబడుతుందా? దేవుని యొక్క నామము ఎగతాళి చేయబడుతుందేమో? ఒకవేళ ఆలోచన చేయండి ప్రియమైన దేవుని సంగమా. మనము దేవుని మహిమపరిచే వారిగా ఉండాలి. ఎందుకంటే ఆయన మనల్ని ప్రేమించాడు, ఆయన మనల్ని సంరక్షించాడు, ఆయన మనల్ని విడిపించాడు, ఆయన మనల్ని విమోచించాడు, ఆయన వెలుగుగా చేశాడు, లోకానికి ఉప్పుగా చేశాడు, ఆయనలో మనల్ని అంటు కట్టుకున్నాడు. ఆయన తన కుమారుని లోకములోనికి పంపించి ఆయన శిలువ మరణము ద్వారా మనము ఆయనలో అంటు కట్టబడ్డాము. కాబట్టి మనము ఫలించాలి, బహుగా ఫలించాలని తండ్రి అభిష్టము, తండ్రి కోరుతా ఉన్నాడు. కాబట్టి ఆ యొక్క మంచి వ్యవసాయకుడిగా ఉన్నాడు కాబట్టి మనల్ని ఇంకా నిలిచి ఉంచాడు, ఆయనలో మనల్ని ఇంకా నిలిచి ఉంచాడు. ఆయన మంచి వ్యవసాయకుడు కదండి. ఆ 15వ అధ్యాయం 1వ వచనంలో అన్నాడు కదా, నా తండ్రి వ్యవసాయకుడు. యోహాను సువార్త 15 వచనంలో అంటున్నాడు, నా తండ్రి వ్యవసాయకుడు. ఆయన మంచి వ్యవసాయకుడు కాబట్టి ఇంకా 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 మనకు సమయాన్ని ఇస్తున్నాడు. ఆ సమయం ఇచ్చి మనల్ని ఆయన పోషిస్తూ ఉన్నాడు, ఎరువు పెడతా ఉన్నాడు, భద్రపరుస్తూ ఉన్నాడు. అదే చెడ్డ వ్యవసాయకుడైతే ఎప్పుడు ఆ మొక్కను ఏం చేసింది చెప్పండి, నరికి అవతల పారవేసును. మనకు తెలిసిన మాట లూకా సువార్త 13వ అధ్యాయము 8వ వచనములో ఈ మంచి మాటను మనము చదువుకున్నాం అనేక మారులు. అయితే వాడయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయి మట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనిము, అది ఫలించినా సరే లేని ఎడల నరికించి వేయమని అతనితో చెప్పెను. ఒక ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు గురించి ఆ సందర్భం మనం ఎరుగుదుము. ఆ ఫలములు చూడడానికి లేక భుజించడానికి ఆ యొక్క యజమానుడు వచ్చినప్పుడు ఏ ఫలము లేదు. చెట్టు అయితే బాగా పుష్టిగానే ఉంది, కానీ చెట్టు ఎలాగుంది, పుష్టిగానే ఉంది, బాగుంది, చక్కగా ఆకులు ఉన్నాయి, కలకల్లాడుతూ ఉంది, పచ్చగా ఉంది. కానీ ఏమి లేవు, ఫలములు లేవు. ఫలములు ఆశించిన తండ్రి ఆయన ఏం చేశాడట, ఆయన ఫలములను ఆశించాడు. ఫలములు ఆశించాడు కానీ ఏమి లేవట, ఫలములు లేవు. ఫలములు లేవు కాబట్టి ఆయన ఏం చేస్తానన్నాడు, ఆయన తీసి పారేయమన్నాడు. తీసి పారేయమంటే ఆ యొక్క వ్యవసాయకుడు ఏమన్నాడు చెప్పండి, ఈ సంవత్సరానికి కూడా ఉండనిమ్ము అన్నాడు. ఈ సంవత్సరానికి కూడా ఉండనిమ్ము అని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాడు. మన యొక్క ఉజ్జీవ పరిశుద్ధ మహాసభలలో ఆ యొక్క సప్లిమెంటరీలో పాటల పుస్తకంలో 3వ పాటలో కూడా ఒక మంచి పాట ఉంది కదా. 3వ పాట ఏంటంటే అది ఫలములను ఆశించిన పరలోక తండ్రి తేరి చూచినప్పుడు నీ వైపు ప్రేమతో నిన్ను పెంచిన ప్రియ తోటమాలి పరీక్షించుచున్నాడు, నీవు కాపుకాయి. ఎంత చక్కని మాట అండి. ఫలములను ఆశించిన పరలోకపు తండ్రి ఆయన ఫలములను ఆశించి నీ వైపు చూస్తా ఉన్నాడు. ఫలించుకుండుట నీకు న్యాయమా, యజమాని సహనముతో చెలగాటమా? ఈరోజు దేవునితో మనము చెలగాటం ఆడుతున్నామా? యజమాని సహనాన్ని మనం పరీక్షిస్తున్నామా? ఆయన తోటమాలి నరికి వేయాలనుకుంటే ఒక క్షణము చాలు, కానీ ఆయన మన ఎడల ఎంతో సహనాన్ని అయినా చూపిస్తూ ఉన్నాడు. ఫలములు ఆశిస్తున్నాడు, అంతకుమించి ఆయన ఏమీ ఆశించలేదు. నువ్వు ఫలించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ద్రాక్షవల్లిలో ఉన్నవారమైతే ఫలిస్తాము, ప్రతి ఆశీర్వాదాన్ని పొందుకుంటాము, అలాగే సంతోషంగా ఉంటాము, తండ్రిని మహిమపరిచే వారముగా మనం ఉంటాము. రెండవదిగా మనం ఆలోచన చేస్తే ద్రాక్షవల్లిలో ఉండని వారు ఎలాగుంటారో మనం చూద్దాం. ద్రాక్షవల్లిలో ఉన్నవారు ఎలా ఉన్నారో మనం చూసాం, ఉండని వారు ఎలాగుంటారో కూడా మనం చూసి మనము ముగించుకుందాం. మరలా ఆ 15వ అధ్యాయములో
6వ వచనాన్ని మనము చదువుకుందాం. ఎవడైనను నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగ వలె బయట పారివేయబడి ఎండిపోవును. మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును. ఈ వచనంలో ఒక 4 విషయాలు మనకు అక్కడ కనిపిస్తా ఉన్నాయి. ఎవరైతే ద్రాక్ష వల్లిలో ఉండరో వారి యొక్క బ్రతుకు ఎలాగుంటుందో చూడండి. నెంబర్ 1, వారు ఒంటరి బ్రతుకు జీవిస్తారు. వారి బ్రతుకు ఎలా ఉంటుంది చెప్పండి? ఒంటరి బ్రతుకు. ఎవరైతే ఆయనలో అంటు కట్టబడి ఉండరో, ఎవరైతే ఆయనలో నిలిచి ఉండరో వారిని ఏం చేస్తాడట? బయట పారవేస్తాడట. అంటే ఇప్పుడు ఎంతవరకు నువ్వు అందరితో కలిసి ఉన్నావు, ఆయనలో అంటు కట్టబడి ఉన్నావు. ఒకవేళ నువ్వు అంటు కట్టబడకపోతే ఆయనలోంచి ఏం చేయబడతాం? మనము తీసివేయబడి బయట పారవేస్తాడు. అంటే నీ బ్రతికి ఏమైపోయింది? ఇప్పుడు ఒంటరి బ్రతికి అయిపోయింది. ఏకాంతం అంటే ఇంకా ఎవ్వరూ లేరు, ఎటువంటి ఆధారం లేదు, ఒంటరి బ్రతుకుగా అయిపోయింది నీ బ్రతుకు. ఈరోజు యేసుక్రీస్తు లేని జీవితం ఎవరిదైనా ఒంటరి బ్రతికే. ఆయన లేని జీవితం, వాక్యం లేని జీవితం, పరిశుద్ధత లేని జీవితం, విశ్వాసం లేని జీవితం, సంఘ సహవాసం లేనటువంటి జీవితం, ఈ జీవితము ఒంటరి బ్రతుకు. ఏ ఆధారము కూడా ఉండదు ఆ బ్రతుక్కి, ప్రియమైన దేవుని సంగమా. కాబట్టి ఈ రోజు అంటున్నాడు, నీవు ఆయనలో అంటు కట్టబడి ఉండాలి. అంటు కట్టబడి ఉండడమే కాదు కానీ ఆయనటువంటి యొక్క సారమును మనము గ్రహించి ఫలించే వారిగా ఉండాలి. నువ్వు ఫలించకపోతే నీవు తీసివేయబడతావు, నీవు ఒంటరి వాడిగా అయిపోతావు. అది చాలా ప్రమాదం, ప్రియమైన దేవుని సంగమా. ఒంటరి బ్రతికే కాదు, రెండవదిగా మనం ఆలోచన చేస్తే క్షీణించిపోతారు. ఇప్పుడు ఇంతవరకు ఒక కొమ్మ చెట్టుకుందండి, ఆ కొమ్మని నరికి బయట పారేసాం. ఒక రోజు పచ్చగానే ఉంటుంది, 2 రోజులు పచ్చగానే ఉంటుంది, 3వ రోజు అలా వాడిపోతుంది. నెమ్మదిగా ఆ పచ్చదనం అంతా పోయి ఇప్పుడు ఎలాగైపోతుంది చెప్పండి? అది ఎండిపోయినటువంటి మోడిగా. కాబట్టి నీవు మొదటిగా ఒంటరిగా ఉండడమే కాదు కానీ ఆ ఒంటరిగా ఉన్న నీవేమైపోతావంటే క్షీణ దశకు నువ్వు చేరుకుంటావు. నువ్వు ఎప్పుడైతే క్రీస్తులో నుంచి నువ్వు దూరం అయిపోయావో, దేవుని వాక్యంలో నుంచి నువ్వు దూరం అయిపోయావో, దేవుని పరిశుద్ధతలో నుంచి, దేవుని సన్నిధిలో నుంచి, దేవుని సహవాసములో నుంచి ఎప్పుడైతే నీవు ఒంటరి అయిపోయావో ఆటోమేటిక్గా నువ్వు ఎండిపోవడము ప్రారంభిస్తావు. నువ్వు క్షీణ దశకు నువ్వు చేరుకుంటావు. నీకెంత పలుకుబడి ఉన్నా, ఎంత పేరున్నా, నీకెంత ధనమున్నా, ఎన్ని సౌభాగ్యాలు నీకున్నా, క్రీస్తు లేకపోతే అవన్నీ కూడా సున్నా. మెల్లమెల్లగా మొదట వాడిపోతాము, రెండోది ఎండిపోయి చివరికి ఏమైపోతుంది చెప్పండి? క్షీణ దశకు వెళ్ళిపోతుంది. అది విశ్వాసిగా నీవైనా, అలాగే నీ కుటుంబమైనా క్రీస్తులో లేకపోతే క్షీణ దశకు చేరిపోతాం. 3వదిగా మనం ఆలోచన చేస్తే అక్కడ రాయబడిన మాట మనం చూస్తే, ప్రియమైన వాళ్ళరా, బయట పారవేయబడి ఎండిపోవును, అక్కడికి అయిపోయింది. మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు అన్నాడు. 3వదిగా వేదన బ్రతుకు వస్తుంది. అగ్నిలో పారవేస్తే సంతోషంగా ఉంటారండి. మనకి ఈ స్టోరీ తెలుసు కదా, ధనవంతుడు లాజరు. లాజరు ఎక్కడున్నాడు? చనిపోయిన తర్వాత దేవదూతల చేత పరలోకానికైనా అబ్రహాము రొమ్మును ఆనుకోవడానికైనా వెళ్ళిపోయాడు, అక్కడ ఉన్నాడు. ధనవంతుడు ఎక్కడున్నాడు? అగ్నిలో. ఆయన ఏం పడుతున్నాడు? అక్కడైనా ఆనందంగా ఉండండి, ఆయన సంతోషంగా ఉండండి, ఆయన చాలా హాయిగా హ్యాపీగా ఉందండి ఆయనకి అక్కడ. లేదండి. చూడండి ఆ మాట మనం చూద్దాం. లూకా సువార్త 16వ అధ్యాయంలో ఆయన పరిస్థితి ఎలా ఉందో. 24వ వచనంలో, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వ్రేలు కొరను నీళ్ళలో ముంచి
నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము. నేను ఈ అగ్ని జ్వాలలో ఏం చేస్తున్నాడట? ఏతన పడుచున్నానని కేకలు వేసి చెప్తున్నాడండి. వేదన బ్రతుకు ఎప్పుడో తెలుసా? ఎప్పుడైతే నీవు బయట క్రీస్తులో నుంచి బయట నువ్వు పారవేయబడతావో, నరికి వేయబడతావో, అప్పుడు మన బ్రతుకు ఏమైపోతుందంటే వేదనతో కూడిన బ్రతుకు. యాతన పడుతున్నాను నేను. అక్కడ విచిత్రం ఏంటో చెప్పమంటారా? తాగడానికి మంచీలు కూడా లేని స్థలం. ఈరోజు సహారా ఎడారిలోకి వెళ్తే అక్కడ ఎక్కడో నీటి జారులు దొరికాయంట. పోనీ అక్కడన్నా నీళ్ళు ఉన్నాయి సహారా ఎడారిలోకి పోతే. ఇన్నాళ్ళు ఈ యొక్క ముస్లిమ్స్ కంట్రీస్ దుబాయ్ అక్కడికి వెళ్తే నీళ్ళు దొరికి కాదు. ఇప్పుడు దేవుని కృపను బట్టి అక్కడ కూడా వర్షాలు పడుతున్నాయంటండి. అంటే ఎడారిలో కూడా వర్షాలు ఉన్నాయి, నీళ్ళు దొరుకుతుంది. కానీ ఈ యాత్ర పడేటువంటి స్థలములు ఏమి లేదట, నీళ్లు లేవు. ఎంత వేదన, ఎంత బాధపడుతున్నాడో ప్రియమైన దేవుని సంగమా. నా యందు కనికరపడి, ఇప్పుడు మాట్లాడుతున్నావు నువ్వు కనికరం కోసం, కానీ భూమి మీద ఉన్నప్పుడు నువ్వు ఏం పడలేదు. కనీసం లాజరు మీద ఏ రోజున నువ్వు కనికరపడ్డావా? లేదు. కానీ ఇప్పుడు ఏమంటున్నావు? నువ్వే లాజర్ని అయితే తృణీకరించావో, ఏ లాజర్ని అయితే విస్మరించావో, ఏ లాజరు మీద అయితే నువ్వు కనికర పడలేదో, ఆ లాజరు సహాయాన్ని కోరుతున్నావు. అది చూసుకో. తన వ్రేళ్ళు కొనను నీళ్ళలో ముంచి. అసలు ఈయన ఎవరిని పిలిచాడు? లాజరుని పిలిచాడు? అబ్రాహాముని పిలిచాడా? అబ్రాహాంతో మాట్లాడుతున్నాడు. తండ్రివైనా అబ్రాహామా అన్నాడు. కానీ ఎవరు చిటికిన వేలు ముంచి నీళ్ళేమంటున్నాడు? చూడండి ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు నీవైనా నేనైనా మనమైనా క్రీస్తులో అంటూ కట్టబడి ఆయనలో నిలిచి ఉండి నువ్వు ఫలించావా? సరి. ఫలించకపోతే వేదన బ్రతికే, యాతన పడవలసిన పరిస్థితుల్లోనికి మనం వచ్చేస్తాం అని అంటున్నాడు. నేను ఈ అగ్ని జ్వాలలో యాతన పడుచున్నానని కేకలు వేసాను. మామూలుగా చెప్పలేదు, రిక్వెస్ట్ చేయలేదు, కేకలు వేస్తున్నాడు. మరి భూమి మీద ఉన్నప్పుడు లాజరు ఆహారం కోసం ఎంతో తాపత్రయపడి ఉంటాడుగా. ఆ రోజు లాజరు మాటలు నీకు వినబడలేదా? ఆ రోజు లాజరు కేకలు, ఆకలి కేకలు నీకు వినబడలేదా ఆ రోజు? కానీ ఈరోజు నీ కేకలు వినబడినా నీకు సహాయం చేసేటువంటి అవకాశము లేదు. నీకు ఉంది, ఆ రోజు నువ్వు చేయలేదు. నీకు సహాయం చేసేటువంటి అవకాశం నీకుంది, కానీ నువ్వు చేయలేవు. కానీ ఆ రోజు చేయడానికి ఉన్న మార్గాన్ని మాత్రం దేవుడు మూసేశాడు. నీ అవసరం ఇంకా అక్కడ తీరదు. కారణం ఏమిటంటే నీవు ద్రాక్షావల్లిలో ఉండలేదు కాబట్టి ఈరోజు యాతన పడుతున్నటువంటి స్థలంలోనికి నీవు వెళ్ళిపోయావు. నాలుగవదిగా అందులో ఆలోచన చేస్తే అగ్నిలో ఏం చేస్తారట? పడవేయబడతాము. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. యుగములు కూడా నీవు బాధపడాలి. యుగములో నీవు బాధపడతావా? యుగములో నీవు సంతోషిస్తావా? యుగములో ప్రభువునందు నువ్వు ఆనందిస్తావా? నువ్వు ఆనందించాలన్నా, నువ్వు యుగాలు యాతన పడాలన్నా దేవునికి ఇచ్చిన 70, 80, 100 ఈ 100 సంవత్సరాల్లో నేను నిర్ణయించుకోవాలా ఏదో అన్నది. తర్వాత నేను చచ్చిపోయిన తర్వాత అంటే కుదరదు. ఇంకా నువ్వు యుగాలు ఆనందమా, యుగాలు యాతన. నువ్వు ఎక్కడికి వెళ్ళాలో నువ్వు బ్రతికుండగానే ఈ భూమి మీద నీవు నిర్ణయించుకో. అంటూ కట్టబడి ఉన్నావా? లాజరు వలె సంతోషకరమైన స్థలంలో ఉంటావు. అంటూ కట్టబడకుండా నీవు ఉన్నావా? ధనవంతుడు ఎట్టి రీతిగా అయితే యాతన పడతా ఉన్నాడో ఆ స్థలంలోనికి మనం వెళ్ళిపోతాం. నిర్ణయించుకోవాల్సింది నీవు, నేను. అందుకే ద్రాక్షావల్లిలో నేను ఉన్నానా అని ఈరోజు నువ్వు ప్రశ్నించుకో. ఉన్నావా? దేవునికి స్తోత్రం. ఉంటే బహుగా ఫలించు, ఉంటే ప్రతి ఆశీర్వాదాన్ని పొందుకుంటావు, ఉంటే నువ్వు సంతోషంగా ఉంటావు, ఉంటే నువ్వు తండ్రిని మహిమపరుస్తావు. నువ్వు అంటూ కట్టుబడి లేవా? లేకపోతే ఒంటరి బ్రతుకైపోతుంది. నువ్వు అంటూ కట్టుబడి ఉండకపోతే క్షీణించిపోతావు. అంటూ కట్టబడి ఉండకపోతే యాతన పడే స్థలంలో నువ్వు ఉంటావు.
అంటూ కట్టబడకుండా నీవు ఉంటే అగ్నిలో నీవు పడవేయబడతావు. ఈరోజు నువ్వు దేనిలో ఉండాలని ఆశ కలిగి ఉన్నావు? దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నీవు దేనిలో నీవు ఉండాలని ఆశపడుతున్నావు? నువ్వు దేవుని మహిమపరిచి నీవు సంతోషంగా ఉండడానికి నువ్వు ఆశపడుతున్నావా? లేదా అంటూ కట్టబడకుండా ఉంటే యాతన స్థలంలో నువ్వు ఉంటావా? ఏమో, అది నీ ఇష్టము. దేవుడు నీకు ఇచ్చినటువంటి ఈ బ్రతుకును బట్టి, ఈ ఆయుష్ను బట్టి నీ జీవితంలో భూమి మీద మనం సజీవులుగా ఉండగానే నిర్ణయించుకుందాం. తుది నిర్ణయం దేవుడు మనకు అప్పగించారు. ఆ నిర్ణయం చొప్పున మనం ముందుకు కొనసాగుదాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించుడుగాక. ఆమేన్.